బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మన ఎపిసోడ్లో వచ్చి పిఎంఎస్లో ఉన్న కంపెనీస్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు మనం చూద్దామండి ఇవాళ. సో పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎందుకు బెటర్, సో అది కూడా మనం వాళ్ళు చూద్దాం. సో ఇవాళ ఎపిసోడ్స్లో వచ్చి మనం తెలుసుకుంటుంది మెయిన్గా పిఎంఎస్ గురించి. సో ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ గతంలో చాలా ఎపిసోడ్స్ దీని గురించి మనం చేసాం. చాలామంది అడుగుతున్నారు, ఉన్న వాటిలో ది బెస్ట్ పిఎంఎస్ చెప్పండి, అసలు పిఎంఎస్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, చాలామందికి చెప్పాను, గత ఎపిసోడ్స్లో మనం కంటిన్యూ చేసాం, కవర్ చేసాం. పిఎంఎస్ అనేది ఒక మంచి ప్రోడక్ట్. ఒక వెల్త్ మనం ఫ్యూచర్లో క్రియేట్ చేయాలన్నా కూడా ఒక 20 yearsలో 20 crores కావాలి అంటే కేవలం 50 lakhs మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి మనం వదిలేస్తే మనం 20 yearsలో మనకి 20 crores అనేది వస్తుంది. దాంతో మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పుకున్నాం. అయితే ఈ పిఎంఎస్ఎస్ అనేది ఎవరు రన్ చేస్తారు ఇండియాలో చూస్తే మెయిన్గా ముగ్గురు ఈ పిఎంఎస్ఎస్ని రన్ చేస్తారండి. ఫస్ట్ వచ్చి ఏఎంసి, ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, వాళ్ళు పిఎంఎస్ఎస్ని రన్ చేస్తారు. అలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో వచ్చేవి ఏంటి అంటే మనకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కావచ్చు, కొటాక్ కావచ్చు, నిప్పాన్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. వీళ్ళందరూ కూడా పిఎంఎస్ని హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రోకింగ్ కంపెనీస్ ఉంటాయండి. సో బ్రోకింగ్ కంపెనీస్ అనేది వచ్చేసరికి మీకు మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు, అలాగే ఒక డిస్ట్రిబ్యూటర్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్ లాగా మనకి ఎన్జే వెల్త్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా పిఎంఎస్ని హ్యాండిల్ చేస్తారు. అది బ్రోకింగ్ సెక్టర్స్లో. ఇంకొన్ని ఉంటారండి ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఉంటాయి. సో ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ వాళ్ళు కూడా పిఎంఎస్ని రన్ చేస్తారు. అట్లాంటి ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్లో మనం చూస్తే ఒక అబాకస్ కంపెనీ కావచ్చు, రెనైజెన్స్ కంపెనీ కావచ్చు, పూర్ణార్థ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా, బయోన్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకి వైటోక్, మనకి ఏఎస్కే అని ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయండి. వీళ్ళందరూ కూడా మనకి పిఎంఎస్ని హ్యాండిల్ చేస్తారు. సో మనం ఒక్కొక్కళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్ని మనం ఇవాళ క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మన ఏఎంసి గ్రూప్లోకి వచ్చేసి అందులో మెయిన్గా మనకి ఐసిఐసిఐ, కొటక్, ఆదిత్య బిర్లా, నిప్పాను, వైటోక్ ఇట్లాంటి కంపెనీలు అన్నీ ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా పిఎంఎస్లో రన్ చేస్తున్నారు. సో పర్సనల్గా నా ఇన్వెస్టర్స్ కూడా వీటిలో చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో ఉన్న అన్నిట్లోకి ది బెస్ట్ పర్ఫార్మర్గా ఐసిఐసిఐ ఉందండి ఇవాళ పిఎంఎస్. ఒకప్పుడు నిప్పాన్ పిఎంఎస్ కొంచెం బాగుండేది 3 years బ్యాక్, కానీ గ్రాడ్యువల్గా నిప్పాన్ పిఎంఎస్ కొంచెం డౌన్గ్రేడ్ అయింది. ఐసిఐసిఐ పిఎంఎస్ అనేది కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేసింది. సో ఐసిఐసిఐలో మెయిన్గా వచ్చి పైప్ అనేది ఒక మంచి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాంబినేషన్లో వచ్చిన పోర్ట్ఫోలియో ఉండేది ఐసిఐసిఐ వాళ్ళ పైప్. అయితే లాస్ట్ 1 yearలో 64% రిటర్న్ ఇచ్చిందండి. అట్ ద సేమ్ టైం 3 years సిఏజిఆర్ తీసుకున్నా కూడా మనకి 42% రిటర్న్ ఇచ్చింది. సో చాలామంది అంటారు మ్యూచువల్ ఫండ్స్లో మనకి చూస్తే మనకి హార్డ్లీ ఒక ఫ్యూ ఫండ్స్ మాత్రమే 60%ని క్రాస్ చేసిన తర్కాలు ఉన్నాయి. మనం తీసుకుంటే క్వాంట్ స్మాల్ క్యాప్ తీసుకుంటాం. చూడండి, క్వాంట్ స్మాల్ క్యాప్ వచ్చేసరికి ఏంటంటే స్మాల్ క్యాప్, ప్యూర్గా స్మాల్ క్యాప్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి 70% ఇచ్చిన 60% ఇచ్చిన తర్కాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, స్మాల్ క్యాప్స్ అంటే ఏంటంటే 200% రిస్క్ ఉన్న స్టాక్స్ అని చెప్పొచ్చు. ఈక్విటీ అంటేనే రిస్క్తో కూడిన మార్కెట్, రిస్క్తో ఉన్న రిటర్న్స్ వస్తాయి. లార్జ్ క్యాప్ అంటే 100% రిస్క్ అనుకుందాం, మిడ్ క్యాప్ అంటే 150% రిస్క్ అనుకుందాం, స్మాల్ క్యాప్ అనేసరికి 200% రిస్క్ అనుకుందాం. సో 200% రిస్క్ తీసుకొని ఇచ్చిన 70% రిటర్న్ ఇచ్చిన క్వాంట్ స్మాల్ క్యాప్ కంటే కూడా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో మనకి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్, అంటే మిడ్ క్యాప్ కూడా ఉంది కాబట్టి రిస్క్ తగ్గింది. కాబట్టి అలా రిస్క్ తగ్గినా కూడా ఈక్వల్ మనకి రిటర్న్ ఇచ్చినది మనకి ఐసిఐసిఐ పైప్. అయితే చూడండి, మనం ఐసిఐసిఐ పైప్లో చాలామంది నా ఇంట్రెస్ట్ చేత నేను 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయించాను, 80 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయించాను. సో 80 lakhs 50 lakhs నేను ధైర్యంగా ఒక్క పిఎంఎస్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నాను. సో ఎలా చేస్తామంటే ఒక 60 lakhs ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఐసిఐసిఐలో ఇన్వెస్ట్ చేద్దాము అంటే నేను ఫస్ట్ 20 lakhs మాత్రమే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయించి, అదే ఐసిఐసిఐ ఏఎంసి పిఎంఎస్ దగ్గర లిక్విడ్ ఫండ్ ఉంటుందండి, అందులో ఒక 40 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ 40 lakhsలోంచి 5 lakhs ఎవ్రీ మంత్ అలా ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద నేను మొత్తం ఒక 6 months హారిజాన్లో ఈక్విటీలోకి తీసుకెళ్తాం. సో మేము జనరల్గా చేసే ప్రాక్టీస్ అదే. ఇప్పుడు చూడండి, ధైర్యంగా ఎవరన్నా సరే 50 lakhs ఒక్క క్వాంట్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేశారా? ధైర్యంగా చేయరు. ఈవెన్ మీరు ఒకవేళ స్మాల్ క్యాప్ లాంటి ఒకే ఫండ్లో 50 lakhs వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే అది అలో చేస్తాయా? చూడండి, చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో బెటర్ కదండి పిఎంఎస్ కన్నా అంటారు.
కానీ చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్గా ఒకే స్టాక్లో అలో చేయరు. ఈవెన్ మనకి వైట్ ఓక్ కావచ్చు, మోతిలాల్ ఒస్వాల్ కావచ్చు, చాలా కొన్ని ఫండ్స్లో 1 lakh మించి ఒకేసారి తీసుకోవట్లేదు. ఎందుకంటే అది సెబీ ఏం చెప్పిందంటే వాళ్ళు కంట్రోల్ చేయడానికి, అంటే ఫండ్స్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు అలా చేస్తారు. రేపొద్దున ఫ్యూచర్లో ఇంకో ఎలాంటి కండిషన్స్ కూడా వచ్చంటే రిడమ్షన్ కూడా మనకు ఒకేసారి పర్మిషన్ ఇచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో అని అనుకుంటున్నాను. సో అట్లాంటి టైంలో మనం కంపేర్ చేస్తే పిఎంఎస్ ఇస్ ద బెస్ట్. సో ఇలా పిఎంఎస్లో మీరు చూస్తే కనుక ఎవరైతే 3 years హారిజన్లో నా క్లయింట్స్ పెట్టున్నారో 50 lakhs ఒకసారి పెట్టారో వితిన్ 3 yearsలో వాళ్ళకి 1 crore దాటిపోయింది రిటర్న్. అలాగే పైప్లో ఈవెన్ 1.5 year బ్యాక్ పెట్టినా కూడా వితిన్ 1.5 yearలోనే 1 crore వాళ్ళు చూశారు 50 lakhs పెట్టి. ఎందుకంటే లాస్ట్ మంచి బుల్ రన్ వచ్చింది లాస్ట్ ఇయర్, దానివల్ల మంచి అపారమైన రిటర్న్స్ అయితే వాళ్ళు వచ్చాయి. సో ఇదండి. ఈవెన్ ఒక స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అయినా సార్ ఇంకేమైనా కేటగిరీ లేదా పిఎంఎస్లో అంటే లార్జ్ క్యాప్ కేటగిరీ ఉందండి. సో ఇదే ఐసిఐసిఐ వాళ్ళ దగ్గర లార్జ్ క్యాప్ కేటగిరీలో కాంట్రా అనేది స్ట్రాటజీ ఉంది. సో ఐసిఐసిఐ కాంట్రా స్ట్రాటజీ పూర్తిగా లార్జ్ క్యాప్, అంటే పూర్తిగా లార్జ్ క్యాప్, రిస్క్ అనేది లేదు, మొత్తం అన్ని బ్లూ చిప్ స్టాక్స్లో కొంటారు. సో అట్లాంటి బ్లూ చిప్ స్టాక్స్లో కొన్న ఈ కాంట్రా ఫండ్లో కూడా చూస్తే 42% రిటర్న్ ఇచ్చిందండి. మీరు చూస్తే ది బెస్ట్ బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ అని మీరు మనీ కంట్రోల్లో కానీ వాల్యూ రిసెర్చ్లో కొనుక్కుంటే ఐసిఐసిఐ బ్లూ చిప్పే వస్తుంది. అక్కడ కూడా నెంబర్ 1 ఐసిఐసిఐ ఉంది బ్లూ చిప్లో. మీకు చూస్తే నెక్స్ట్ వచ్చి ఎంఆర్ఐ యాసెట్ కావచ్చు, ఏదైనా అదర్ కంపెనీస్ మంచి ఉంటాయి. కొన్ని వాటి సిఏజీఆర్ చూస్తే లాస్ట్ 1 yearలో కొన్ని 30%, 24%, 22%, 26% ఇస్తాయి. కానీ ఇవి ఏకంగా 42% రిటర్న్ ఇచ్చింది. సో కాబట్టి మన దగ్గర కెపాసిటీ ఉంది అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళకండి. పిఎంఎస్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ అని చెప్తున్నాను. సో ఒక ఐసిఐసిఐ పొటెన్షియల్ అనేది మీకు తెలుసు, ఒక మంచి బ్రాండ్ ఉన్న ఏఎంసీ. సో అట్లాంటి ఏఎంసీ రన్ చేసే పిఎంఎస్లో ఇప్పుడు చూడండి చాలామంది దగ్గర నాకు తెలిసి 1.5 year బ్యాక్ కావచ్చు, 3 years బ్యాక్ కావచ్చు ఐసిఐసిఐ బ్యాంక్లో యాజ్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్గా కొన్ని కోట్లు ఉండొచ్చు. అలాగే ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్లో వాల్యూ డిస్కవరీ ఫండ్లో కావచ్చు, అలాగే బ్లూ చిప్లో కావచ్చు 25 lakhs, 20 lakhs, 30 lakhs పెట్టి ఉండొచ్చు. సో 3 years బ్యాక్ ఎవరి దగ్గర అయితే కనుక లంసమ్గా 50 lakhs అవైలబిలిటీలో ఉన్నాయో వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళు మిస్ అయినట్టే కదా పిఎంఎస్ గురించి తెలియకపోతే. సో కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి తెలుసుకోండి, పిఎంఎస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీ దగ్గర కన్నా ఐడియల్గా చాలా స్టాక్స్ ఉన్నా, లేదంటే ఇప్పుడు చూడండి చాలామంది దగ్గర కొన్ని స్టాక్స్ కొనిపెడుతూ ఉంటారు, చాలా స్టాక్స్ కొంటారు. ఒక బ్రోకర్ దగ్గర ఒక 20 lakhs స్టాక్స్ ఉండొచ్చు, ఇంకో బ్రోకర్ దగ్గర 60 స్టాక్స్ ఉండొచ్చు. ఇట్లా చాలా స్టాక్స్ యూస్ చేస్తే ఏమవుతుందంటే దగ్గర 80 స్టాక్స్, వాళ్ళకి అందులో ఎన్ని స్టాక్స్ అమ్మాలి, ఎన్ని స్టాక్స్ కొనాలి తెలియదు. సో అట్లాంటి స్టాక్స్ కూడా మీరు పిఎంఎస్కి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. మీరు పాకెట్లోంచి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 50 lakhsని మా దగ్గర ఈ స్టాక్స్ ఉన్నాయండి అంటే మాత్రం ఆ స్టాక్స్ని వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ చేసేసుకొని అక్కడి నుంచి పిఎంఎస్ అనేది రన్ చేస్తారు. సో కాబట్టి ఏఎంసీ వైజ్లో ఉన్న బెస్ట్ ఐసిఐసిఐ అని చెప్పుకున్నాం. కానీ ఈ ఐసిఐసిఐ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఎవ్రీ ఇయర్ మనం రివ్యూ చేసుకోవాలండి. సో మాలాంటి అడ్వైజర్స్ ఏం చేస్తారంటే ఇవాళ మీకు ఐసిఐసిఐ రికమెండ్ చేస్తాను. ఫ్యూచర్లో గతంలో నిప్పాన్ చేసేవాడిని రికమెండేషన్, నిప్పాన్ కొంచెం తగ్గిపోయింది, ఇప్పుడు ఐసిఐసిఐ పైకి వెళ్ళింది కాబట్టి ఐసిఐసిఐ ఉంటున్నాం. ఫ్యూచర్లో కొటక్ ముందుకు వెళ్ళొచ్చు, లేదా ఆదిత్య బిర్లా వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది రాబోయే రోజుల్లో. సో రేపొద్దున ఫ్యూచర్లో వైట్ ఓక్ కూడా పర్ఫార్మెన్స్ పెరగచ్చు యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ హౌస్ కింద. సో అట్లాంటివి ఏమన్నా వాళ్ళు బాగుంటే ఐసిఐసిఐ నుంచి మనం రికమెండ్ చేస్తాము, సార్ ఐసిఐసిఐ కన్నా కొంచెం వేరే బాగున్నాయి వీటికి మూవ్ అవుదామని చెప్పి. కాబట్టి ఎప్పుడు కూడా పిఎంఎస్లో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకండి, అడ్వైజర్ సహాయం తీసుకోండి. సో మనం ఫ్యూచర్లో కావాలి అంటే అటు మారకూడదా, అదే కంటిన్యూ చేయాలనేది ఒక క్లారిటీ అయితే ఇస్తారు. నెక్స్ట్ బెస్ట్ వచ్చి మనం అనుకున్నాం ఒకవేళ డిస్ట్రిబ్యూటర్స్లో ఎవరు నెంబర్ 1 అని. డిస్ట్రిబ్యూటర్స్ చాలామందికి ఎన్జే ఇండియా అనేది 25 years బ్యాక్ కంపెనీ అండి. ఇది 1994లో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా చాలా మంచి లాంగ్ ఎప్పటి నుంచో మంచి జర్నీ ఉంది వాళ్ళది. సూరత్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. సో అక్రాస్ ఇండియా కూడా వాళ్ళు 120+ బ్రాంచెస్ ఉన్నాయి, 40 lakh కస్టమర్స్ ప్లస్ ఉన్నారు. అలాగే 1,25,000 crore AUM మెయింటైన్ చేస్తున్నారు యాజ్ అడ్వైజర్స్గా. రిప్యూటెడ్ కంపెనీ అంటే వీళ్ళది పిఎంఎస్ కూడా ఉంది. యాక్చువల్గా చాలామందికి ఈ విషయం తెలియదు. ఎన్జే పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ పిఎంఎస్. వాళ్ళ పిఎంఎస్ ఎలా ఉందో మనం రిటర్న్స్ చూద్దాం ఇప్పుడు. సో వాళ్ళ దగ్గర కూడా బ్లూ చిప్ కేటగిరీ అని మల్టీ క్యాప్ కేటగిరీ ఉంది. ఇప్పుడు చూడండి ఎన్జేలో ఉన్న బ్యూటీ ఏంటంటే మల్టీ క్యాప్ వాళ్ళది ఉంది. అంటే అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 3 వాళ్ళు ప్రాపర్గా స్టాక్స్ కొంటున్నారు. వాటికి సంబంధించి దాని రిటర్న్ చూసినా కూడా లాస్ట్ 1 yearలో 64% సిఏజీఆర్ ఇచ్చింది. అలాగే 3 years హారిజన్లో కూడా 34% సిఏజీఆర్ ఇచ్చిందండి. మనం కన్సిస్టెంట్గా చూస్తున్నాం తన పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది అనేది. సో మీరు చూస్తే ఎన్జే ఈవెల్త్ వాళ్ళ పిఎంఎస్. ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్ కొంటారు. వాళ్ళ దగ్గర 1 crore ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్న ఇన్వెస్టర్స్ ఉన్నారు. అలాగే 2 crores ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర పిఎంఎస్ కూడా ఉంది అని చెప్పి. ఇప్పుడు చూడండి ఒక బంగారం షాప్లోకి వెళ్తే సిల్వర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర పిఎంఎస్లు ఉంటాయి,
మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటారు, పిఎంఎస్కి వెళ్ళరు. కాబట్టి అవేర్నెస్ లేక మీరు ఎన్జేఎల్లో కనుక మీ దగ్గర 50 lakhs అండ్ అబోవ్ కనుక పోర్ట్ఫోలియో ఉంది మ్యూచువల్ ఫండ్స్లో అంటే మాత్రం పిఎంఎస్లోకి మూవ్ అవ్వండి. బ్రహ్మాండమైన రిటర్న్స్ ఉన్నాయి. మల్టీ క్యాప్లో ఏమవుతుందంటేనండి, లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దానివల్ల రిస్క్ కూడా తగ్గిపోతుంది. మొత్తం స్మాల్ క్యాప్స్లో పెట్టట్లేదు కదా. సో ఎప్పుడైతే లార్జ్ క్యాప్ కూడా పార్టిసిపేషన్ ఉంది అంటే మాత్రం రిస్క్ తగ్గింది. సో రిస్క్ తగ్గి తర్వాత కూడా రిటర్న్ ఇచ్చారు. ఇలా మనం కంపేర్ చేస్తే కనుక ఐసిఐసిఐ కన్నా ఎన్జే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఐసిఐసిఐ చూడండి, పైప్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్ అది, ఇక్కడ లార్జ్ మిడ్ స్మాల్ కాంబినేషన్ అది, అంటే రిస్క్ ఇంకా తగ్గింది. రిస్క్ తగ్గింది, రిటర్న్ కూడా బరాబర్ మనకి 64% ఇచ్చింది. సో కాబట్టి నా ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారండి ఇందులో. ఎన్జే ఈ వెల్త్ పిఎంఎస్లో లాస్ట్ 3 years బ్యాక్ అయితే పెట్టారు 50 lakhs, వాళ్ళకి 120 lakhs దాకా టచ్ అయిపోయింది. సో 1.5 year బ్యాక్ పెట్టిన వాళ్ళు కూడా మంచి రిటర్న్స్ ఉన్నాయి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాదు, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్ కూడా చెప్తున్నారు ఇది పిఎంఎస్ మేము చూసాం ఎన్జే వెల్త్లో చాలా బాగుంది, మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి రికమెండేషన్స్ చేస్తున్నారు వాళ్ళు స్ట్రాంగ్గా. సో ఇప్పుడు చూడండి 3 years నుంచి నేను ఇందులో ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో ఎన్జే వెల్త్ వాళ్ళ పిఎంఎస్ కూడా చాలా బాగుంది. మల్టీ క్యాప్ స్ట్రాటజీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మనం అనుకున్నాము ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూద్దాం. సో అబాకస్. సో ఇప్పుడు చూడండి రెనైజెన్స్ ఉంది, అబాకస్ ఉంది, బియాన్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయండి ప్రైవేట్ ఈక్విటీలో మేనేజ్ చేసేవాళ్ళు. సో ఈ అబాకస్ అనేది ఎస్పెషల్లీ సునీల్ సింగ్ అని ఒక బెస్ట్ ఫండ్ మేనేజర్ ఉన్నాడు. మన నిప్పాన్ అనుకుంటాం, నిప్పాన్ ప్రతి వాళ్ళు చెప్పిన నిప్పాన్ గ్రోత్ ఇండియా, నిప్పాన్ స్మాల్ క్యాప్, నిప్పాన్ అని నేను చెప్తాం. ఆ నిప్పాన్కి నిజంగా బ్యాక్ బోన్ ఎవరు అంటే సునీల్ సింఘానియా. హీఈస్ ద పర్సన్ అనమాట బిహైండ్ ద స్క్రీన్. సో ఆయన రన్ చేసేదే ఈ అబాకస్. సో ఈ అబాకస్ పిఎంఎస్ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్ట్రాటజీ వాళ్ళది ఉంది, 52% రిటర్న్ ఇచ్చిందండి. సో అలాగే ఆల్ క్యాప్ అంటే ఏంటంటే లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్లో ఆల్ క్యాప్ స్ట్రాటజీ వాళ్ళది ఉంది, అది 40% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్. సో కన్సిస్టెంట్గా కూడా 37% రిటర్న్లో ఉన్నాయి సిఏజీఆర్స్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్ ఇన్ ప్రైవేట్ ఈక్విటీ నేను చెప్తున్నాను. సో కాబట్టి చూడండి, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ అధిక లాభాలు వస్తున్నాయి. మనకి ఇవాళ మీకు అంకెలతో చెప్పాను నేను, మీరు కంపేర్ చేసుకోండి. మీ దగ్గర పోర్ట్ఫోలియో 3 years బ్యాక్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటే మీకు నిజంగా అంతంత రిటర్న్ వచ్చాయా? మనం సాధారణంగా చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక్క దగ్గర పెట్టము, తీసుకెళ్ళి ఒక పెరాక్పెడిక్ ఫ్లెక్సీ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, ఎస్బీఐ కాంట్రా ఫండ్ అని అలాగే చాలా ఫండ్స్ డివైడ్ చేసేస్తాం. అలా మొత్తం డివైడ్ చేయడం వల్ల పెద్ద నష్టం ఏంటంటే రిటర్న్ అనేది బాగా తగ్గిపోతుంది. ఈవెన్ నేను కూడా మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్గా నేను కూడా అలా మ్యూచువల్ ఫండ్స్లో ధైర్యంగా నేను ఒక ఫండ్ చెప్పలేనండి, ఎందుకు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. మన కంటి ముందు ఒక 10 కనిపిస్తాయి బెస్ట్ ఫండ్స్. సో 10 బెస్ట్ ఫండ్స్ ఉన్నాయి కదా మన కంటి ముందు అని చెప్పి మనం 10లో ఇన్వెస్ట్ చేస్తాం, అక్కడ పెద్ద పొరపాటు. అలాంటి మిస్టేక్ని కరెక్ట్ చేసేదే పిఎంఎస్. సో కాబట్టి ఏంటంటే మనం ఇన్ని స్టాక్స్ కొనకుండా, ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనకుండా మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక చోట పెడితే మాత్రం రిటర్న్స్ అనేవి బ్రహ్మాండంగా వస్తాయి. సో మనకి ప్రూవెన్ కూడా ఉంది. పిఎంఎస్ బజార్ అంటారండి. ఇప్పుడు మనకి వాల్యూ రీసెర్చ్, మనీ కంట్రోల్ ఎట్లయితే మనకి సైట్స్ ఉన్నాయో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చూసుకోవడానికి, అలాగే పిఎంఎస్ అండ్ ఏఎఫ్ వరల్డ్ కావచ్చు, పిఎంఎస్ బజార్ కావచ్చు, ఇవన్నీ కూడా ది బెస్ట్ పిఎంఎస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.